అభివందనాలు. ఏంటి ఏమిటిదంతా? మిమ్మల్ని మన ఆదర్శ మహిళా సభకు ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ గా ఎన్నుకున్నాం. అలాగా, చాలా సంతోషం, చాలా సంతోషం. కూర్చోండి, కూర్చోండి. గంగనా, 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 త్వరగా రా. చూడు, వీళ్ళందరికీ టిఫిన్, కాఫీ, కూల్ డ్రింక్, ఐస్ క్రీమ్ అన్ని తీసురా. వెళ్ళు. ఈ సంవత్సరం మన సమాజం కార్యక్రమాలు ఏమిటి? ప్రసూతి కేంద్రం కట్టించడం పూర్తయింది. ఆ బ్లాక్ ఎవరి పేరు పెట్టాలా అని నిర్ణయించాలి. ఎవరి పేరు ఎందుకు, నా పేరే పెట్టండి. ఓ 25,000 ఇస్తాను. ఇంతకు పూర్వం కూడా ఒక 25,000 వాగ్దానం చేశారు. ఇంకో 25,000 కలుపుకోండి, మొత్తం 50,000. ఇప్పుడు కావాలా? పర్వాలేదమ్మా, ఇప్పుడు లేకపోతే 2 వాయిదాల్లో ఇవ్వండి. ఎవరమ్మా నువ్వు? సమాజంలో కొత్తగా చేరావా? షావుకారు సుబ్బయ్య గారి భార్యని 50,000 ఒక్కసారి ఇవ్వలేనా? ఉండండి. గంగనా, అయ్యగారు ఎక్కడ? తోటలో ఉన్నారా? ఈ లోపల మీరు అంత టిఫిన్ తీసుకోండి. ఏమండి? అయ్యయ్యో, ఇదేం కర్మండి, తోటమాలు ఉండగా. మన పని మనం చేసుకుంటే తప్పే ఉందే. ఇంటి వాళ్ళ చేసేవాడు, బయట వాళ్ళ తినేవాడు లేడన్నారు. సామెతలు పుట్ట. సంతోషించాం గాని ముందు చేతులు కడుక్కుని చెక్కు మీద సంతకం పెట్టండి. ఇదేం వేషమే? ఈ దండా నువ్వును ముచ్చట తీరక సొంతంగా కొనేసుకున్నావేంటి? కొనుక్కోవలసిన కర్మ నాకేం పట్టింది? మా సభ్యులంటూ వేశారు. నేను మహిళా మండలి ప్రెసిడెంట్. కృష్ణార్పణం. ఏమి లేదు. సర్లే, ముందు చెక్కు మీద సంతకం పెట్టండి. 50,000? ఈ దండ బజార్లో 5 రూపాయలే. 50,000 పెట్టి కొన్నావా? ఏట్లో పారేసినా ఎంచి పారేయమన్నారే. అంటారు. మీ గుణం తెలుసును కనుకనే 50,000 వేశాను. లేకపోతే 1,00,000 రూపాయలు వేసేదాన్ని. లక్ష? ఏ చెట్ల కాస్తున్నావా? అయ్యో, కేకలు వేకండి, వాళ్ళు వింటారు. విన్నారు. రండమ్మా, రండి. కారం. వీరెవరు? వీరు 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 వీరి భర్త గారు. నమస్కారం. ఏమమ్మా, మీ మహిళా మండలి ఆదర్శాలు ఏమిటో? మామూలే, మన చరిత్ర, సాంప్రదాయం, సంస్కృతి పెంపొందించుట, వినోద విజ్ఞాన కార్యక్రమాలు నడిపించుట, అలా మొదలైనవన్నీ చేస్తారన్నమాట. అయితే చూడమ్మా, ఇవన్నీ కూడా ఈవిడ ఆధ్వర్యంలోనే చేస్తారేమిటి కొంపదీసి? నవ్వుతారే? అబ్బే, ఏమీ లేదు. నేను ఒకటి అడుగుతాను, చెప్తారా? కందుకూరి వీరేశలింగం పంతులు గారి స్వీయ చరిత్ర చదివారా ఎప్పుడున్నా? వీరేశలింగమా? ఆయన ఎవరు? ఏ పత్రికలో రాస్తారు? నార్పణం. ఇలాంటి ఆడవాళ్ళు పుడతారనే ఆ లోకపురుషుడు తొందరగా కాలపురుషుల్లో కలిసిపోయాడు. వీరేశలింగం గారు చనిపోయారా? అమ్మా, మహిళలను ఉద్ధరించే మహాపురుషుని గురించే మీకు తెలియదు. మీరు మన చరిత్రను, సాంప్రదాయాన్ని ఉద్ధరిస్తారా? ఎందుకు వచ్చిన పనులు గాని నా మాట విని మంచి గ్రంథాలయం స్థాపించి చక్కని పుస్తకాలు చదువుకోండి. చదువుకుంటారులేండి, ఆయన మాట పట్టించుకోకండి. మీరు వెళ్ళి హాల్లో కూర్చోండి, నేను చెక్కు రాయించి తీసుకొస్తాను. వెళ్ళండి. నలుగురిలో నా పరువు తీస్తేనే కానీ మీకు నిద్ర పట్టదు. రేపు వాళ్ళ మధ్య తలెత్తుకుని ఎలా తిరగలను? నాకు అసలు పేరు రావడం మీకు ఇష్టం లేదు. శారదా, ముందు సంతకం పెడతారా లేదా? పెట్టను. ఏంటి పెట్టరు? సంతకం పెట్టరా? సర్లేండి, ఏను యోగయో చూసుకుంటాను. నేను చస్తే అందరి పేడ వదిలిపోతుంది. వదలండి. సరే, ఆడది ఉసురుమంటే 6 తరాలకి అరిష్టమట. నేనేదో నీ కొడుకులకి మనవలకి కూడ పెడదాం అనుకున్నాను. నువ్వు అది కూడా మిగిలి చేయట్లేవు. ఇందా తీసుకో, వెళ్ళు. అమ్మా, టిఫిన్ చేసేళ్ళండి. ఓ, టిఫినా? టైం అయిపోయింది. మహిళా సమాజంలో నాకు మీటింగ్ ఉంది. టిఫిన్ అక్కడికే తీసుకురా. గంగయ్య, అందరికీ తీసుకురా. 10 మంది ఉంటాం. సరే, ఈ పాయింట్స్ అని మినిట్స్ చూసుకున్నాడు ఆయన. అలాగే, తర్వాత ఐటమ్ మన ప్రసూతి కేంద్రంలో అడ్మిషన్. మొదటి పురుడు పోయగానే హెల్త్ మినిస్టర్ వచ్చి చూస్తారట. మినిస్టర్ గారు వచ్చినప్పుడు ఫోటోగ్రాఫీని వాళ్ళు అరేంజ్ చేయడం మర్చిపోకండి. అలాగే. ఏమా సీతమ్మ గారు, మీ కోడలు ప్రశ్నించే రోజులట్టుగా మన సమాజంలో చేర్పించకూడదు? అబ్బా, పోనిద్రు, దానికి ఇదే తొలి కానుపు. ఏదో స్పెషల్ నర్సింగ్ హోమ్ లో పోయిస్తాం. అదేమిటమ్మా, మన సమాజం గురించి మనమే అనుమానిస్తేలాగా? మీకు కోడలుంటే మీరు మాత్రం ఇక్కడ పోయిస్తారేమిటి? ఏదో గతిరేని వాళ్ళ కోసం స్థాపించాం గాని. అమ్మా, ఏమిటి, ఎవరో ఒక అమ్మాయి అడ్మిషన్ కోసం వచ్చారమ్మా. అలాగా, రమ్మను. అమ్మయ్య, తొలి కనిపే కావచ్చు. మనకి మంచి అవకాశం, బ్రహ్మాండమైన ప్రచారం.
నువ్వా గంగయ్య? అవునమ్మా, టిఫిన్ తెమ్మన్నారుగా. సరే సర్లే, ఆ పక్క రూమ్ లో ఏర్పాటు చేయి, వెళ్ళు. రామా రా. ఏ గంగయ్య, నువ్వు వెళ్ళు. ఏమ్మా, తొలి కాన్పేనా? అవునండి. మంచిది. ఎవరి తాలూకు? భర్త పేరేమిటి? పాపం సిగ్గుపడుతుంది. సిగ్గెందుకు? అదంతా పాతకాల ఫ్యాషన్. పర్వాలేదు, చెప్పు. రాదమ్మా, ఆ అమ్మాయి మెళ్ళం మంగళసూత్రం లేదే. క్రిస్టియన్ ఏమో, మరి బొట్టుందిగా. ఏమ్మా, నీకు పెళ్ళయిందా? అయింది, దేవుడు సాక్షిగా. గుళ్ళో పెళ్ళ అయితే వీల్లేదు. ఇద్దరు వెళ్ళి నిజంగా పెళ్లి చేసుకుని వస్తే అప్పుడు ఆలోచిద్దాం. ఆయన నన్ను విడిచిపెట్టేశారు. అయితే ఎంత మాత్రం వీల్లేదు. మా ప్రసూతి కేంద్రంలో నీలాంటి వాడికి పురుడు పోస్తే లోకం నవ్వుతుంది. పైగా మినిస్టర్ గారు వస్తారు, ఫోటోలు తీయాలి, పేపర్లో వేయాలి. వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు వెళ్ళు. అమ్మాయి, నీకు అన్యాయం చేసిన అబ్బాయి పేరేమిటి? ఆయన గొప్పవాళ్ళ అబ్బాయి. తండ్రి లక్షాధికారి, తల్లి ప్రముఖురాలు. ఆయన నమ్మించి నాకు ద్రోహం చేశారు. చాలు చాలే, ప్రతి వాళ్ళకి ఇదో వంక. గొప్పవాళ్ళ అబ్బాయికి వేరే పని లేదు. నీలాంటి ఆడపిల్లలు అన్యాయం చేయడానికి వాడు పుట్టినట్టు. అయితే ఆ అబ్బాయి ఎవరు? మాట వరుసకు మీ అబ్బాయి అనుకోండి. ఏమిటి ఏమిటి తెలుసునా? అదేమిటమ్మా, మాట వరుసకి అనేది అంటున్నది? అలా గొప్పడతారు. మాట వరుసకైనా సరే మళ్ళాంటి వాళ్ళు అంటే ఊరుకోవడానికి వీల్లేదు. చూడండి, ముందు బయటకు గంటించండి. మీకంత శ్రమ అక్కర్లేదు, నేనే వెళ్తాను. సాటి ఆడదాన్ని సానుభూతి చూపించలేని మీరే ఆదర్శ మహిళలు. మీదే మహిళా మండలి. మీకు మీటింగులు, ఫోటోలు, పేపర్ల ప్రచారం ముఖ్యం కానీ మహిళా సేవ మాత్రం అక్కర్లేదని తెలుసుకున్నాను. వస్తాను. సరే. అమ్మా, ఎంత పొగరు! మిమ్మల్ని పట్టుకుని అలా మాట్లాడుతుందా? నన్నా నన్నా, మహిళా సమాజాన్ని. ఆగమ్మా, ఎంత దుర్మార్గం చేసింది ఎవరమ్మా? ఎందుకులేండి, నా బ్రతికేలాగో చెడింది. ఆయన పరువు కూడా ఎందుకు చెడగొట్టాడు? ఎంత మంచిదానవమ్మా. వాడి పాపం వాడినే కట్టి కొడుకుతుందిలే. అంత మాట ఎందుకులేండి, నా పుణ్యం నన్ను కాపాడితే చాలు. మీ మాటలు మీరు నేనేం చేశానో తెలుసా? ఏం చేశారు? నా ఫ్రెండ్స్ అందరినీ తరివేశాను. అయితే బాగుపడతారు. మీ స్నేహం వల్ల ఇంకా బాగుపడతాను. తొలి చూపుల్లోనే మిమ్మల్ని గాఢంగా ప్రేమించాను. మొదటి వాక్యంలో స్నేహం, రెండో వాక్యంలో మోహం. ఆహా, ఎంత రెడీమేడ్ ప్రేమ! కాదండి, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. నా క్వాలిఫికేషన్స్ మీకు తెలియవు కాబోదు. తెలియకే బీకామ్ ఆనర్స్, తండ్రి కూడబెట్టిన డబ్బు తగలేయడంలో ఘనులు. ఇవి చూసి మిమ్మల్ని ఎవరైనా ప్రేమించాలి అంతేనా? చూడండి, అవకాశం వస్తే మీ ప్రేమకు తగిన వాడిని రుజువు చేసుకుంటాను. మీరు చేదోడు వాదోడుగా ఉంటే ఏమైనా చేస్తాను. నిజంగా? నిజంగా. శారదా, ఒక్కడు పలకరే. కల్పన, ఏం డాడీ? ఈడొచ్చిన ఆడపిల్లవు దీపాలు పెట్టకముందు ఇంటికి రావాలని తెలియదు. నేను దీపాలు పెట్టేకే బయటికి వెళ్ళాను నాన్న. అలా వెళ్ళకూడదని మీ అమ్మ ఇప్పుడు చెప్పలేదా నీకు? సరే, ఆ అబ్బాయి ఎవరమ్మా? ఆయన గొప్ప శ్రీమంతుడు, చాలా మంచివారు నాన్న. అలాగా? నాకు ఇన్నాళ్ళు చెప్పలేదమ్మా. పోనీ మీ అమ్మకన్నా చెప్పావా? అది ఎలాంటి వాడో, ఏ కులస్తుడో, ఏ గోత్రం అవన్నీ తెలుసుకున్నావా? అవన్నీ పాతకాలపు నమ్మకాలు నాన్న. ఆయన గొప్ప జమీందారట. ప్రస్తుతం ఆస్తి ఏదో కేసులో ఇరుక్కుందట. గెలిస్తే ధనవంతులవుతారట. అట అట. పిచ్చి తల్లి. చూడమ్మా, ఆడపిల్ల పువ్వు లాంటిది. ఆ పుష్పం వాడిపోకముందే భర్తకు అంకితం కావాలమ్మా. అందుకేనన్నా నాకు నచ్చిన వాడిని ఎంచుకుంటున్నాను. ముందు మాకు నచ్చాలి కదమ్మా. అందుకే మన పెద్దలు ఏనాడో చెప్పారు, స్త్రీకి బాల్యంలో తండ్రి, యవ్వనంలో భర్త, వృద్ధాప్యంలో పుత్రుడు రక్షకులు అని. పితా రక్షతి కౌమారే, భర్త రక్షతి యవ్వనే, రక్షంతి స్థావిరే. ఏమిటండి అర్ధరాత్రి కూడా పద్యాలు శ్లోకాలేనా? చూడమ్మా,